అయ్యో! కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే గుడ్డు మానేయాలి, నెయ్యి మానేయాలి అని చాలామంది అనుకుంటారు కదా! నేను కూడా అదే అనుకునేవాడిని. కానీ ఇటీవల ఒక హార్ట్ డాక్టర్ చెప్పిన విషయం విన్నాక కొంచెం ఆశ్చర్యపోయాను. అతను చెప్పింది ఏంటంటే, మనం ఏవి తినకూడదో ఆలోచించటం కంటే, మన ప్లేట్‌లో ఏవి యాడ్ చేస్తున్నామో చూడాలని. నిజంగా ఆలోచిస్తే ఆ మాట కరెక్ట్‌గానే అనిపించింది. ఉదాహరణకు ఓట్స్, బీన్స్, పప్పులు ఇవి చాలా ఎగ్జైటింగ్ ఫుడ్స్ కాకపోవచ్చు. కానీ హెల్తీ ఈటింగ్ గురించి మాట్లాడినప్పుడల్లా వీటి పేరు ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే ఆల్మండ్స్, వాల్నట్స్ లాంటివి కూడా చిన్నవే కదా అనిపిస్తుంది. కానీ చాలామంది వాటిని రెగ్యులర్ డైట్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈరోజు ఓట్స్ తిన్నాం, రేపు ఆల్మండ్స్ తిన్నాం. అంత మాత్రాన ఏదో మిరాకిల్ జరిగిపోదు. అసలు డిఫరెన్స్ క్రియేట్ చేసేది ఫుడ్ కాదు, రోజు రిపీట్ అయ్యే హ్యాబిట్. అదే హెల్తీ ఫుడ్ని మళ్ళీ మళ్ళీ ఎంచుకోవడం. కొంచెం వాకింగ్, కొంచెం మూవ్మెంట్, కొంచెం కన్సిస్టెన్సీ. వినడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ ఎక్కువ మంది మిస్ అయ్యేది కూడా అదే. అందుకే ఒకసారి ఆలోచించు, నీ హెల్త్ కోసం నువ్వు రోజు రిపీట్ చేసే మంచి హ్యాబిట్ ఏది?